Hi, this is Avika Gaur. Congratulations to Volga Video. Volga Video has reached 17 million subscribers. Please subscribe Volga Video. Congratulations. ఇప్పుడున్న జనాల మైండ్ సెట్ ఎలా ఉందంటే పోస్టర్ చూసో, టీజర్ చూసో ఏదో ఒకటి కొత్తగా వాళ్ళకి తగలాలి. అప్పుడే థియేటర్‌కి వస్తున్నారు. అండ్ రీసెంట్‌గా గూడా ఒక డైరెక్టర్ అసల జనాలు థియేటర్‌కి రావట్లేదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఒక పెద్ద హీరో గూడా లేదు, మన దగ్గర కంటెంట్ ఉంటే ఖచ్చితంగా జనాలొస్తారు. మన దగ్గర కంటెంట్ అయినప్పుడు జనాల మీద తప్పు తోసేయకూడదని చెప్పేసి ఇంకో హీరో గూడా మాట్లాడారు. సో ఏం చెప్తారు బేసిక్‌గా ఈ టాపిక్ గురించి ఒక ప్రొడ్యూసర్‌గా, కొత్త ప్రొడ్యూసర్‌గా? అంటే సో మీరు మీ ఐడియాలజీ ఎలా ఉంది? సో మీ ఒపీనియన్ ఏంటి? నేనైతే మీరు చెప్పిన డైరెక్టర్ గారు ఎవరో, హీరో గారు ఎవరో నాకు ఇప్పటివరకు ఆ న్యూస్ నేను వినలేదు. నా దృష్టికి రాలేదండి. బట్ బేసిక్‌గా కంటెంట్ బాగుంది అంటే 100% ఆడియన్స్ వస్తారు. కంటెంట్ బాలేదు అంటే వాళ్ళు రారు. ఎవరైనా ఇప్పుడు బయటికి రావాలి అంటే ఇంటి నుంచి థియేటర్‌కి వెళ్ళాలి అంటే ఫస్ట్ ఏదో బండి కావాలి, లేకపోతే పెట్రోల్ పోయించుకోవాలి, లేకపోతే క్యాబో, ర్యాపిడో ఏదో ఒకటి బుక్ చేసుకోవాలి. దానికి డబ్బులు. మళ్ళీ థియేటర్‌కి వెళ్ళి థియేటర్‌లో ఒక టికెట్ ₹100, ₹200 స్పెండ్ చేసి టికెట్ తీసుకుంటే అప్పుడు షో చూస్తారు. వాళ్ళకి ఇంత స్ట్రగుల్ వాళ్ళు కూడా పడి వస్తున్నారు సినిమాకి. మనం అనుకుంటున్నాం మనం స్ట్రగుల్ పడుతున్నాం, మనం డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నాము, ప్రొడ్యూసర్‌గా నేను ఇన్ని డబ్బులు పెట్టాను, ఆర్టిస్ట్‌గా ఇంత కష్టపడ్డాము, ఇంతమంది తెచ్చాను. మన బాధ మనకుంటది. మన బాధ కన్నా వాళ్ళ బాధ పెద్దది. బికాజ్ మనం ఇక్కడ క్రూ 200, 300 క్రూతో షూట్, మినిమంలో 100 క్రూతో షూట్ చేస్తాం. బట్ ఒక థియేటర్లో సినిమా వస్తే ఒక థియేటర్లోనే ట్రిపుల్ డిజిట్ 300, 200 కెపాసిటీ థియేటర్స్ ఉన్నాయి. సో అన్ని కెపాసిటీ ఫుల్ అవ్వాలి అండ్ ఆడియన్ సాటిస్ఫై కాకపోతే ఎలా వస్తుంది థియేటర్స్‌కి? వాళ్ళకి మంచి సినిమా ఇస్తే డెఫినెట్లీ ఇప్పుడు ఇంత వాళ్ళు ఖర్చు పెడుతున్నప్పుడు మనం కూడా మంచి సినిమా ఇవ్వాలి. మంచి సినిమా ఇస్తే డెఫినెట్లీ ఆడియన్స్ వస్తారని నా నమ్మకం. ఓకే. అంటే ఇప్పుడు యాక్టర్‌గా బాగున్నారు మీరు, స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. సో 30వ తారీఖున చూస్తాం. బట్ యాస్ ఎ ప్రొడ్యూసర్‌గా ఈ లెక్కలు చాలా ఉంటాయి. సో థియేటర్ రైట్స్, ఓటీటీ రైట్స్ ఇవన్నీ కూడా అంటే పచ్చిగా చెప్పాలంటే వంట పట్టించుకున్నారా? లేదా ఇంకేమన్నా నేర్చుకునే ప్రాసెస్‌లోనే ఉన్నారా ఒక ప్రొడ్యూసర్‌గా? లేదండి, నేర్చుకునే ప్రాసెస్ ఎక్కడో ఫుల్ స్టాప్ అయిపోయింది. అవన్నీ జాగ్రత్తలు తీసుకొని ముందే ప్రీ వర్క్‌లోనే తీసేసుకున్నాం. షూట్ స్టార్ట్ అవ్వక ముందే. బికాజ్ నేను ఆర్టిస్ట్‌గా ఒక కథని నేను ఎంచుకున్న తర్వాత ఆర్టిస్ట్‌గా నాకు మంచి మార్కులు పడాలి. ఆ కథకి నేను గట్టిగా న్యాయం చేశాడు అనే నాకు కమెంట్స్ రావాలి. అంత మంచి పేరు రావాలని నాకు అది ఆ స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటాను నేను. తీసుకున్నాను కూడా. ప్రొడ్యూసర్‌గా తీసుకుంటే నాకు ఇబ్బందవుతది అని అది నాకు ముందే తెలుసు. డబల్ తీసుకొని సెట్‌లో వెళ్తే ఇబ్బందవుతది. మనం కొంచెం ఆ పెర్ఫార్మ్ అంత ఫోకస్‌గా చేయలేమని నేను ప్రీ వర్కే కొంచెం లాగ్ తీసుకొని, టైం ఎక్కువ తీసుకొని చేసుకొని, అక్కడే అన్ని ఆన్ పేపర్స్‌లో ఏ లొకేషన్, ఎక్కడేం జరుగుతుంది, ఎంత బడ్జెట్ అనేది అక్కడే చేసి, అక్కడే ఫుల్ స్టాప్. ఆ డ్యూటీ అనుకున్న దానికంటే బడ్జెట్ ఎక్కువ అవటం, లేకపోతే పలానా ఈ సీన్ మీద గానీ, లేకపోతే పలానా ఈ సెట్ మీద గానీ కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టాం అనేదేమన్నా ఉందా? ఖర్చు పెట్టామండి. బట్ అనుకున్నట్టే ఖర్చు పెట్టాం. కొన్ని చోట్ల కొన్ని సిట్యుయేషన్స్‌లో పెరిగింది కూడా బడ్జెట్. పెరగలేదనేది నేను చెప్పను. బట్ అది సాటిస్ఫైడ్ మనకి కళ్ళారా కనిపిస్తుందది. మనం ఇన్వెస్ట్ చేసింది మనకి ఆన్ స్క్రీన్ కనిపిస్తున్నప్పుడు ఇబ్బందుండదు. మనం వేస్టేజ్ అవుతుంటే ఇబ్బందవుతది. సో అలా నెగెటివ్ ఆర్ బ్యాడ్ ఫీలింగ్ అయితే నాకేం లేదండి. ఆన్ పేపర్స్‌లో ఏదైతే మేము బడ్జెట్ అనుకున్నామో దానికన్నా కొంచెం మించింది. బట్ అది మించిన దానికి కూడా ఆడ రీజన్స్ ఉన్నాయి. కొన్ని నేచర్ ప్రతిసారి మాకు సహకరించదు. ఇంకోటి గోదావరిలో అక్కడ షూట్ చేయడం, అంత పెద్ద కాస్ట్ అండ్ క్రూలు తీసుకెళ్ళి అంత ట్రావెలింగ్‌లో కొంచెం డేస్ పెరిగాయి. బట్ ఓకే, అవుట్‌పుట్ బాగొచ్చింది. హ్యాపీ. ఓకే. అంటే సినిమా టైటిల్ అండ్ టీజర్ బయటకొచ్చిన తర్వాత ఇండస్ట్రీలో నుంచి ఎవరైనా, సో డైరెక్టర్స్, హీరోస్ కానీ ఎవరైనా సో అప్రోచ్ అవ్వటం, బాగుంది అని చెప్పేసి కామెంట్ చేయటం ఇలాంటివేమన్నా రిసీవ్ చేసుకున్నారా? అంటే నాకైతే డైరెక్ట్ కాంటాక్ట్ ఎవరితో లేదండి. కొత్తవాడిని కాబట్టి నాకు నా నంబర్ ఎవరి దగ్గర లేదు. వేరే వాళ్ళ నంబర్ నా దగ్గర కూడా లేదు. అలా అయితే ఎవరు చేయలేదు. బట్ ఇండైరెక్ట్‌లీ చాలామంది చెప్పారు పాజిటివ్‌గా ఉందని. మన ప్రెస్ మీడియా త్రూనే చాలామంది తెలిసింది నాకు. ఇప్పుడు ఆఫ్ స్క్రీన్‌లో మనం కలిసినప్పుడు మాట్లాడుకుంటాం కాబట్టి వాళ్ళందరూ చెప్పారు. వాళ్ళకి బయట నుంచి రెస్పాన్స్ బాగుందని అందరూ చెప్తున్నారు. బట్ డైరెక్ట్‌గా అయితే ఎవరు చేయలేదు. వేరే సినిమాల గురించి ఒక ఇద్దరు ప్రొడ్యూసర్స్ ఫోన్స్ వచ్చాయి. ఇది రిలీజ్ అయిన తర్వాత చూద్దామండి అని ఒక నెరేషన్ తీసుకున్నాను. అది జరిగింది. అండ్ ఫైనల్‌గా వన్ క్వెషన్, యాస్ ఎ ప్రొడ్యూసర్‌గా ఎవరితో సినిమా చేయాలని నెక్స్ట్ ప్రాజెక్ట్? అంటే ఒక డ్రీమ్ అనేది ఉంటది. ఒక యాక్టర్‌కైనా, డైరెక్టర్‌కైనా, ప్రొడ్యూసర్‌కైనా పలానా డైరెక్టర్‌ని పెట్టి నా ప్రొడక్షన్‌లో ఒక సినిమా చేయాలని, లేకపోతే పలానా హీరోతో ఒక మంచి ప్రాజెక్ట్ సెట్ చేయాలని ఉంటది కదా! యాస్ ఎ రూపేష్ గారికి అలాంటి డ్రీమ్స్ ఏమైనా ఉన్నాయా? అలాంటి డ్రీమ్స్ ఏం లేవండి. మంచి కథలొస్తే ఆ కథకి ఎవరు ఏ హీరో చేస్తే బాగుంటది అని ఆ డిసిషన్ అప్పుడు ఆ కథ డిమాండ్ చేసిన దాన్ని బట్టే తీసుకుంటాను తప్ప, ముందు నుంచి అంత గట్టిగా ప్లాన్ చేసుకొని అయితే నేను లేను. అండ్ ఇంకోటి గట్టిగా ప్లాన్ చేసుకుంటే అది ఎలా ఉంటదంటే నేను పక్కా కమర్షియల్‌గా బిజినెస్ మైండెడ్స్‌తో దిగినట్టుంటది.
పక్కా నేను 100 రూపాయలు పెడుతున్నా అంటే 150 రూపాయలు రావాలి. దాంతోపాటు నా ప్రొడక్షన్‌కి అంత పెద్ద హీరో చేశాడని పేరు రావాలి. పెద్ద డైరెక్టర్ కూడా నా సినిమా నా ప్రొడక్షన్‌లో చేశాడని పేరు రావాలంటే అది కమర్షియల్‌గా ఆలోచిస్తే అంత డీటెయిల్‌గా వెళ్తారు. నేను అంత కమర్షియల్‌గా ఆలోచించలేదు ఇంకా. థ్యాంక్ యూ సో మచ్ రూపేష్ గారు. అండ్ మే 30న షష్టి పూర్తి. సో తప్పకుండా థియేటర్స్కి వెళ్ళి చూడండి. మీకు కూడా ఆల్ ది బెస్ట్. వెయిటింగ్. థ్యాంక్ యూ. Hello, నేను మీ రుక్షా ఢిల్లోన్. Congratulations to Volga Videos. వాల్గా వీడియోస్కి కంగ్రాట్స్ అండి. Congratulations to 17 million subscribers of Volga Videos. Congratulations to the whole team. కంగ్రాచులేటింగ్ వోల్గా వీడియోస్ ఆన్ దాట్. ఇంకా మెనీ మోర్ సబ్స్క్రైబర్స్ యూజ్ వై అండ్ మీరు ఇలానే ఎంటర్టైన్ చేస్తుండే మమ్మల్ని. థ్యాంక్ యూ.